మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. నగరంలో మరోసారి డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతోంది. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ కుమారుడు ఉండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అతనితో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. నగరంలోని పురాణాపూల్ ప్రాంతానికి గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు కొందరు వ్యక్తులు వస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకి విశ్వసనీయ సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో రహస్యంగా నిఘా ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎమ్మెల్సీ కుమారుడు భరత్ రాజ్తో పాటు అభిషేక్, బొట్టు యూనిట్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వారితో పాటు మరో 4 ఉండగా వాళ్లు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న 3 నిందితులను పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ నెట్వర్క్ తో వీరికున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన 4 నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఈ 3 రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పట్టుబడిన వారిలో అభిషేక్ అనే వ్యక్తి పెడ్లర్ గా, కన్జ్యూమర్ గా కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వ్యక్తికి ఎమ్మెల్సీ కుమారుడు భరత్ రాజ్ కాంటాక్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే సన్ సిటీలో ఉన్న భరత్ రాజ్ను పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారని ఎమ్మెల్సీ వివరణ ఇచ్చారు. అతను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్సీ చెబుతున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.